హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో మీరు కొత్తగా అప్లై చేసిన ఓటర్ ఐడి కానీ లేదా ఇదివరకే ఉన్న ఓటర్ ఐడిని పోగొట్టుకున్నా కానీ దానిని మనమే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ విండోలో రైట్ సైడ్ 4th రోలో ఈ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో లాగిన్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. లేదా ఒకవేళ మీరు న్యూ అయితే కింద సైన్ అప్ సెలెక్ట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకుంటే వీడియో లింక్ పైన ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద వెరిఫై అండ్ లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన ఓటర్ ఐడిని రెండు విధాలుగా సెట్ చేయవచ్చు. ఒకటి ఎపిక్ ఐడి అంటే ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ద్వారా, రెండవది ఫామ్ రిఫరెన్స్ నంబర్ అంటే మీరు ఇటీవలి న్యూగా అప్లై చేసి ఉంటే మీకు వచ్చిన అప్లికేషన్ నంబర్ ద్వారా. ఇప్పుడు ఇందులో నేను మీకు రెండు విధాలుగా సెర్చ్ చేసి చూపిస్తాను. మొదట ఓటర్ ఐడి నంబర్ ఎంటర్ చేసి కింద మీ స్టేట్ ని సెలెక్ట్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ మ్యాచ్ అవుతే మీ ఓటర్ ఐడి జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఫ్రమ్ రిఫరెన్స్ నంబర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ 22 డిజిట్ అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద సేమ్ మీ స్టేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే కింద మీ ఓటర్ ఐడి నంబర్ జనరేట్ అయి వచ్చేస్తుంది. ఇప్పుడు కింద మీ రిజిస్టర్ మొబైల్ లోని చివరి 4 అంకెలు చూపిస్తుంది. మీదేనా కాదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీలో ఎవరి ఫోన్ టాలీ కాకుంటే మొబైల్ నంబర్ చేంజ్ చేసి డౌన్లోడ్ చేయాలి. అది కూడా ఎలా చేయాలో వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు కింద ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపించి పక్కన డౌన్లోడ్ ఈ ఎపిక్ అని చూపిస్తుంది, డౌన్లోడ్ చేయండి. వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ కంగ్రాట్స్ మెసేజ్ చూపించి డౌన్లోడ్ అయిన ఓటర్ ఐడిని నియరెస్ట్ మీ సేవలో లామినేషన్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.